యోబు గ్రంథం 42వ అధ్యాయం 7, 8, 9 వచనాలు మనం చదువుకుందాం. యెహోవా యోబుతో ఆ మాటలు పలికిన తరువాత ఆయన తేమానీయుడైన ఎలీఫజుతో ఇలాగు సెలవిచ్చెను. నా సేవకుడైన యోబు పలికినట్లు మీరు నన్ను గూర్చి యుక్తమైనది పలుకలేదు గనక నా కోపము నీ మీదను నీ ఇద్దరి స్నేహితుల మీదను మండుచున్నది. కాబట్టి 7 ఏండ్లను 7 పొట్టేళ్లను మీరు తీసుకొని నా సేవకుడైన 7 ఎడ్లను 7 పొట్టేళ్లను మీరు తీసుకొని నా సేవకుడైన యోబునొద్దకు పోయి మీ నిమిత్తము దహనబలి అర్పింపవలెను. అప్పుడు నా సేవకుడైన యోబు మీ నిమిత్తము ప్రార్థన చేయును. మీ అవివేకమును బట్టి మిమ్మును శిక్షింపకయుండునట్లు నేను అతనిని మాత్రము అంగీకరించదును. ఏలయనగా నా సేవకుడైన యోబు పలికినట్లు మీరు నన్ను గూర్చి యుక్తమైనది పలుకలేదు. తేమానీయుడైన ఎలీఫజును, షూహీయుడైన బిల్దదును, నయమాతీయుడైన జోఫరును పోయి యెహోవా తమకు ఆజ్ఞాపించినట్లు చేయగా యెహోవా వారి పక్షమున యోబును అంగీకరించెను. 48వ వచనాన్ని అందరం కలిసి చదువుకుందాం. కాబట్టి 7 ఎడ్లను 7 పొట్టేళ్లను మీరు తీసుకొని నా సేవకుడైన యోబునొద్దకు పోయి మీ నిమిత్తము దహన బలి అర్పింపవలెను. అప్పుడు నా సేవకుడైన యోబు మీ నిమిత్తము ప్రార్థన చేయును. మీ అవివేకమును బట్టి మిమ్మును శిక్షింపకుండునట్లు నేను అతని మాత్రము అంగీకరించెదను. ఏలయనగా నా సేవకుడైన యోబు పలికినట్లు మీరు నన్ను గూర్చి యుక్తమైనది పలుకలేదు. దేవుని బిడ్డలారా, చివరి లైన్ ఈరోజు మనం ధ్యానం చేయబోతున్నాం. మీరు నన్ను గూర్చి యుక్తమైనది పలుకలేదు. మీరు నన్ను గూర్చి యుక్తమైనది పలుకలేదు. దేవుని బిడలైన నీ మాటలు యుక్తమైన మాటలుగా ఉండాలి అనేటువంటి మొదటి భాగాన్ని ఈరోజు మనం ధ్యానం చేయబోతున్నాం. సో మన అంశం ఏంటంటే, నీ మాటలు యుక్తమైన మాటలా? నీ యొక్క మాటలు నా యొక్క మాటలు యుక్తమైన మాటలా అనేటువంటి అంశాన్ని గురించి దేవుడు కొన్ని వారాలు మనతో మాట్లాడాలని ఆశపడుతూ ఉన్నాడు. దేవుని బిడ్డలారా, యోబు గ్రంథాన్ని మనం చూస్తే యోబు యొక్క జీవితము, యోబు యొక్క కుటుంబ పరిస్థితి, యోబు యొక్క స్నేహితులు ఎలాంటి వారు, యోబు దేవుని ఏమని ప్రశ్నించాడు, దేవుడు ఏమని సమాధానం ఇచ్చాడు, యోబు జీవితాన్ని దేవుడు రెండింతలుగా ఏ రకంగా ఆశీర్వదించాడు అనేటువంటిదే యోబు గ్రంథం. మరి యోబు గ్రంథాన్ని చదివినటువంటి చాలామంది ఏమంటారంటే, యోబు గ్రంథం అనేటువంటిది ఒక కల్పిత గాథ. ఎందుకంటే దేవుని దగ్గరికి దేవుని గ్రంథంలో ఉండేటువంటి ఈ పుస్తకము కొంచెము ఎక్స్ట్రా ఇన్ఫర్మేషన్ అంతా ఉంటుంది. కాబట్టి వీ కెనాట్ బిలీవ్ ఇట్ అనేటువంటి పదము చాలామంది వాడుతూ ఉంటారు. ఎందుకంటే యోబు జీవితంలో వచ్చినటువంటి కష్టాలు, యోబు జీవితంలో వచ్చినటువంటి పరిస్థితులను బట్టి ఆ మాటలు మాట్లాడుతూ ఉంటారు. కానీ బైబిల్లో గమనిస్తే యోబును గురించి యోబు గ్రంథంలోనే కాదు వ్రాయబడింది. యోబు జీవించిన 1000 సంవత్సరాల తర్వాత యెహెజ్కేలు భక్తునితో దేవుడు మాట్లాడుతూ అంటాడు. చూడండి, యెహెజ్కేలు గ్రంథం 14వ అధ్యాయం 12, 13, 14 వచనాల్లో మనం చూడగలం. మరియు యెహోవా వాక్కు నాకు ప్రత్యక్షమై ఇలాగు సెలవిచ్చెను. నరపుత్రుడా, ఏ దేశమైతే విశ్వాసఘాతుకమైన నా దృష్టికి పాపము చేసినదో దానికి నేను విరోధినై ప్రాణధారమగు ఆహారము లేకుండా చేసి కరువు పంపించి మనుష్యులను పశువులను నిర్మూలము చేయుదును. నోవాహును, దానియేలును, యోబును ఈ 3 అట్టి దేశములో నుండినను వారు తమ నీతి చేత తమ్మును మాత్రమే రక్షించుకొందురు. అదే ప్రభువగు యెహోవా వాక్కు. 14వ వచనం, నోవహును, దానియేలును, యోబును ఈ 3 అట్టి దేశంలో నుండినను వారు తమ నీతి చేత తమ్మును మాత్రమే రక్షించుకొందురు. ఇదే ప్రభువగు యెహోవా వాక్కు. దేవుని బిడలారా, ఇక్కడ దేవుని యొక్క వాక్యంలో దేవుడు అంటున్నాడు, పాపము చేసినదో దానికి విరోధినవుదును. దేవుని దృష్టికి పాపము చేసిన వారికి దేవుడు విరోధి అవుతాడు. అట్టి వారి పక్షాన ఒకవేళ యోబు కానీ, నోవహు కానీ, దానియేలు లాంటి వారు అలాంటి వారు ప్రార్థన చేసినా, లేదా అలాంటి వారు అలాంటి స్థలంలో ఉన్నా వారు తమ్మును మాత్రమే రక్షించుకొందురు. ఇది దేవుడే తన నోటితో యెహెజ్కేలుతో పలికినటువంటి మాట. కాబట్టి దేవుడు అబద్ధమాడడానికి మానవుడు కాదు. కాబట్టి దేవుడు యోబును గురించి మాట్లాడాడు అంటే యోబు ఉన్నాడు, యోబు జీవితం వాస్తవం. దేవుని బిడ్డలారా,
ఈ యోబు జీవితాన్ని గురించి మనం ఆలోచన చేస్తే, యోబు జీవితం ఎలాంటిదంటే, దేవుడు యోబును గురించి సాతానుతో మాట్లాడతాడు. నా సేవకుడైన యోబు సంగతి నీవు ఆలోచించితివా. అప్పుడు సాతాను అంటాడు, ఏంటి ఊరికేనే నీ మీద భక్తి ఉంచాడా, ఒక్కసారి అతని నేను టచ్ చేస్తాను, అప్పుడు అతని భక్తి అంటూ కనబడుతుందని దేవుని దగ్గర సవాలు విసురుతాడండి. వాస్తవానికి యోబుకి సంగతులు తెలియదు. దేవుని బిడలారా, సాతాను వేసిన సవాలు ఎదుట యోబు విజయాన్ని సాధించాడండి. దట్ ఈస్ ద గ్రేట్నెస్ ఆఫ్ జోబ్స్ లైఫ్. యోబు జీవితం యొక్క గొప్పతనం ఏంటంటే, తనకు తెలియకుండా సాతానే సవాలు విసిరితే, దేవుని ఎదుట సవాలు విసిరితే, ఆ సవాలుకు దేవుని యొక్క బిడ్డగా యోబు నిలబడ్డాడండి. యోబు నిలబడ్డాడు. మామూలు శోధన కాదు, మామూలు కష్టాలు కాదు, మామూలు దుఃఖం కాదు, మామూలు అవమానం కాదు, మామూలు ప్రశ్నలు కాదు. అధ్యాయాల వెంబడి అధ్యాయాలు యోబును ప్రశ్నించారండి. కానీ దేవుని బిడ్డలారా, యోబు జయాన్ని సాధించాడు. దట్ ఈస్ అ గ్రేట్నెస్ ఆఫ్ జోబ్స్ లైఫ్. యోబు జీవితంలో ఉన్నటువంటి గొప్పతనం అదే. సాతాను వేసినటువంటి సవాలును యోబు భూలోకంలో ఎదుర్కొన్నాడండి. ఎదుర్కొని సాతాను ఎదుట విజయాన్ని సాధించాడు. దేవుని బిడ్డలారా, మరి యోబు జీవితాన్ని గురించి దేవుడు పలికినటువంటి మాట ఏంటంటే, ఇందాక మనం చదువుకున్నాం కదా, 42వ అధ్యాయం 8వ వచనం. మీరు నన్ను గూర్చి, చివరి లైన్, 42వ అధ్యాయం 8వ వచనం చివరి లైన్, మీరు నన్ను గూర్చి యుక్తమైనది పలుకలేదు. దేవుని బిడ్డలారా, ఇక్కడ యోబును గురించి వ్రాయబడినటువంటి మాట, యోబు పలికినట్లు మీరు నన్ను గూర్చి యుక్తమైనది పలుకలేదు. 7వ వచనం చూడండి, మధ్యలో ఉంటుంది. నా సేవకుడైన యోబు పలికినట్లు మీరు నన్ను గూర్చి యుక్తమైనది పలుకలేదు. దేవుడు 2 సార్లు అంటాడు, యోబు నా గురించి యుక్తమైనది పలికాడు, మీరు యోబులాగా యుక్తమైనది పలుకలేదు. దేవుని బిడలారా, జాగ్రత్తగా వినండి. ఈరోజు దేవుడు మనతో మాట్లాడుతున్నటువంటి మాట ఏంటంటే, దేవుని బిడగా మనకు అనేకమైన మాటలు ఉంటాయి కదా. అది రాజకీయాల గురించి ఉంటాయి, లేకపోతే వ్యక్తుల గురించి ఉంటాయి, పెళ్ళిళ్ళ గురించి ఉంటాయి, పనికిమాలిన మాటలు ఉంటాయి, లేదా పనికొచ్చే మాటలు ఉంటాయి, చదువు విషయాన్ని ఉంటాయి, వివిధ రకాలైనటువంటి మాటలు ఉంటాయి. కానీ ఇక్కడ వ్రాయబడినటువంటి మాట ఏంటంటే యుక్తమైన మాటలు. దేవుని బిడ్డగా యోబు ఏం మాట్లాడంట, యోబు నోటుకొచ్చిందేదో మాట్లాడాడని బైబిల్ చెప్పడం లేదు. బైబిల్లో చాలా స్పష్టంగా వ్రాయబడింది, యోబు యుక్తమైన మాటలు మాట్లాడాడు. యోబు యుక్తమైన మాటలు మాట్లాడాడు. వాక్యాన్ని వింటున్న దేవుని బిడ్డలారా, అసలు యోబును గురించి ఎందుకు ఆ మాట అన్నాడు, యోబు ఏం మాటలు మాట్లాడాడు, యుక్తమైన మాట అంటే ఏంటిదో ఈరోజు దేవుని యొక్క వాక్యంలోంచి మనం చూడబోతున్నాం. దేవుని బిడ్డలారా, యోబును గురించి దేవుడు మాట్లాడుతున్న మాట, నా సేవకుడైన యోబు నన్ను గూర్చి యుక్తమైనది పలికాడు, మీరు పలకలేదు అని తన స్నేహితులతో మాట్లాడుతుంటున్నాడు. యోబును గురించి దేవుడు ఇచ్చే స్టేట్మెంట్ ఏంటి తెలుసా, నా సేవకుడైన యోబు యుక్తమైన మాటలు మాట్లాడాడు. అసలు ఏంటి యుక్తమైన మాటలు అంటే ఏంటిది, ఆ మాటలు ఎలాంటి మాటలు, అసలు యోబు అలాంటి మాటలు మాట్లాడా అనేటువంటిదే ఈరోజు దేవుని యొక్క వాక్యంలో నుంచి మనం చూడబోతుంటున్నాం. యోబు అలాంటి మాటలు మాట్లాడితే దేవుడు యోబును గురించి మాట్లాడుతుంటున్నాడు. దేవుని బిడ్డలారా, నీ గురించి దేవుడు మాట్లాడాలంటే నోటికి ఏదొస్తే అది మాట్లాడావు అనుకో, సాతాను నీ గురించి మాట్లాడతాడు కానీ దేవుడు మాట్లాడు. కానీ యుక్తమైన మాటలు మాట్లాడితే దేవుడు నిన్ను గురించి ఇతరులతో మాట్లాడతాడు. నిన్ను గురించి ఇతరులతో, సాక్షాత్తు స్నేహితులతోనే కాదు, ఇక దేవుడు మాట్లాడాడంటే పరలోకంలో ఉన్నటువంటి వారు వినింటారు, సాతాను వినింటాడు, అందరూ వినే రకంగా దేవుడు మాట్లాడుతుంటున్నాడు. అంటే యోబు యొక్క మాటలు యుక్తమైన మాటలైనప్పుడు యోబును గురించి ఇక మన భాషలో అర్థం కావడానికి నేను చెప్తాను. ముల్లోకాలు విన్నాయి యోబు యొక్క మాటలు ఎలాంటివో. దేవుడు మాట్లాడినప్పుడు సాతాను వినకుండా ఉంటాడండి? దేవుడు మాట్లాడినప్పుడు మనుషులే విన్నప్పుడు సాతాను వినకుండా ఉంటాడా? దేవదూతలు వినకుండా ఉంటారా? యోబు యొక్క మాటలు ఎలాంటి మాటలు అంటే ఏదో ఇద్దరి మధ్య జరుగుతున్నటువంటి మాటలు కాదు, అది దేవుడు సాక్ష్యం ఇచ్చేటువంటి మాటలు, లేదా సాతాను వినేటువంటి మాటలు, భూలోకంలో దేవుడు యోబుని గురించి చెప్పేటువంటి మాటలు. దేవుని బిడ్డలారా, ఇలాంటి మాటలు మనం మాట్లాడుదుముగాక. ఆమేన్. అసలు యుక్తమైన మాట అంటే ఏంటిది? దేవుని బిడ్డలారా, యుక్తమైన మాట అంటే ఏంటి తెలుసా? మూడు అర్థాలు వస్తాయండి. ఒకటి, దేవుని స్వభావానికి సరిపోయేటువంటి మాట. ఏంటి? మొదటిగా, దేవుని స్వభావానికి సరిపోయే మాటలు మాట్లాడితే అది యుక్తమైన మాట అవుతుంది. అంటే దేవుని యొక్క స్వభావం ఎలాంటిదో దానికి సంబంధించిన మాటలు నువ్వు మాట్లాడే వ్యక్తివైతే నీ మాటలు యుక్తమైన మాటలు. దేవుడు అబద్ధమాడడు,
అది దేవుని యొక్క స్వభావం. నీ మాటలు కూడా అదే రకమైన మాటలు అయితే అది యుక్తమైనటువంటి మాట, అంటే దేవుని స్వభావానికి సరిపోయినటువంటి మాటలు. రెండవదిగా సత్యాన్ని అవగాహన చేసుకొని మాట్లాడే మాటలు. ఏది పడితే అది మాట్లాడకూడదు. కేవలం సత్యానికి సంబంధించిన మాటలను మాట్లాడితే దాన్ని ఏమంటారు అంటే యుక్తమైన మాట అంటారు. మూడవదిగా విశ్వాసంతో నువ్వు చెప్పేటువంటి మాట. విశ్వాసంతో నువ్వు చెప్పేటువంటి మాట ఒకటి దేవుని యొక్క స్వభావానికి సరిపోయినటువంటి మాట, రెండవదిగా సత్యానికి సంబంధించిన మాట, మూడవదిగా విశ్వాసంతో చెప్పే మాట. ఇంకా సులువుగా చెప్పాలంటే యుక్తమైన మాట అంటే దేవుని గురించి నువ్వు నిజం చెప్పడం, దేవుని గురించి అబద్ధాలు కాదు, దేవుని గురించి నిజం చెప్పడం. చాలా సందర్భాల్లో దేవుని గురించి అబద్ధాలు చాలా బాగా చెప్తాం. అబద్ధాలు కదా, మీరు అనొచ్చు అదేంటది అబద్ధాలు చెప్తామా మేము దేవుని గురించి? అవును, అబద్ధాలు చెప్తాం. దేవా నువ్వు పరిశుద్ధుడవు, నువ్వు పరిశుద్ధుడవు, పరిశుద్ధుడవు, దేవుని పరిశుద్ధుడని చెప్తున్నావు, మరి నువ్వు పరిశుద్ధునిగా ఉన్నావా లేదా? అది యుక్తమైన మాట అయితే నీవు పరిశుద్ధంగా ఉండి దేవుని గురించి చెప్తావు. కానీ దేవుని గురించి మనం ఏమని మాట్లాడుతుంటే పరిశుద్ధుడు, కానీ మన నోటి నుండి వచ్చేటువంటి మాటలు ఆయా సందర్భాల్లో బూతు మాటలు ఉంటాయి, ఆయా సందర్భాల్లో సరసోక్తులు ఉంటాయి, ఆయా సందర్భాల్లో లోక సంబంధమైన మాటలు ఉంటాయి. దేవుడు అంటున్నాడు నీ మాటలు ఏ రకంగా ఉండాలి అంటే యుక్తమైన మాటలు, అంటే దేవుని గురించి నిజం చెప్పే మాటలు, లేదా దేవుని స్వభావానికి సంబంధించిన మాటలు, సత్యానికి సంబంధించిన మాటలు. మూడవదిగా అది ఖచ్చితంగా విశ్వాసంతో కూడిన మాటలుగా ఉండాలి. మరి యోబు గ్రంథం అంతటిలో యోబు ఎలా ఇలాంటి యుక్తమైన మాటలు మాట్లాడాడు? దేవుడు యోబు యొక్క యుక్తమైన మాటల గురించి యోబు గ్రంథంలో ఏం రాశాడో ప్రభు యొక్క నడిపింపు మన సమయాన్ని బట్టి కనీసం మూడైనా ఈరోజు మనం ధ్యానం చేద్దాం. 3 మాటలు, యోబు పలికినటువంటి 3 మాటలను మనం ధ్యానం చేద్దాం. దేవుని బిడ్డలారా, అతని నోట నుండి వచ్చిన మాటలు ఎలాంటి మాటలు తెలుసా? బాధతో వచ్చిన మాటలను చెప్పడంలో దేవుడు, అతని నోటు నుండి వచ్చినటువంటి మాటలు దేవుని ప్రశ్నించిన మాటలను చెప్పడంలో, అతని నోటు నుండి వచ్చినటువంటి మాటలు దేవుని నిందించిన మాటలను చెప్పడంలో బైబిల్లో వ్రాయబడింది యోబు నోటి నుండి వచ్చిన మాటలు యుక్తమైన మాటలు, యుక్తమైన మాటలు. మరి ఈరోజు దేవుడు మనతో మాట్లాడబోతున్నాడు. అసలు యోబు మాట్లాడినటువంటి యుక్తమైన మాటలు ఏంటివి? ఒక్కొక్కటి ఈరోజు దేవుని యొక్క వాక్యంలోంచి మనం చూద్దాం. యోబు గ్రంథం 1వ అధ్యాయం 21వ వచనాన్ని మనం చదువుకుందాం. యోబు గ్రంథం 1వ అధ్యాయం 21వ వచనం. నేను నా తల్లి గర్భములో నుండి దిగంబరినై వచ్చి తిని దిగంబరినై అక్కడికి తిరిగి వెళ్ళెదను. యెహోవా ఇచ్చెను, యెహోవా తీసుకుని పోయెను, యెహోవా నామమునకు స్తుతి కలుగునుగాక. ఎక్కువగా ఈ వాక్య భాగాన్ని ఎప్పుడు చదువుతారంటే ఎవరైనా చనిపోయినప్పుడు చదువుతారండి. ఈ మాట ఏమని చదువుతారంటే యెహోవా ఇచ్చెను, యెహోవా తీసుకొని పోయెను, యెహోవా నామమునకు స్తుతి కలుగునుగాక. వాక్యాన్ని వింటున్నటువంటి దేవుని బిడ్డలారా, దేవుడు ఈరోజు యోబు పలికినటువంటి మొట్టమొదటి యుక్తమైన మాట ఏంటంటే యోబు తన నోటి నుంచి పలికినటువంటి మాట ఇది. 1వ అధ్యాయం 21వ వచనం. యెహోవా ఇచ్చెను, యెహోవా తీసుకొని పోయెను, యెహోవా నామమునకు స్తుతి కలుగునుగాక. 3 విషయాలు చెప్తున్నాడు. యెహోవా ఇచ్చెను, యెహోవా తీసుకొని పోయెను, యెహోవా నామమునకు ఏం కలుగుతుంది? స్తుతి కలుగునుగాక. దేవుని బిడ్డలారా, యోబు పలికినటువంటి యుక్తమైన మాట ఇది. యోబు పలికినటువంటి యుక్తమైన మాట. ఎందుకంటే యుక్తమైన మాటకు 3 లక్షణాలు ఉండాలి అని చెప్పాను. ఒకటి, అది దేవునికి స్వభావానికి సరిపోయినటువంటిది, సత్యమైనటువంటి మాట. మూడవదిగా విశ్వాసంతో కూడినటువంటి మాట. మరి ఈ మాట ఎలాంటిది? దేవుని యొక్క వాక్యంలో యోబు తన జీవితంలో మొత్తం కోల్పోయాడండి. ఆస్తిని కోల్పోయాడు ఒకే రోజు, పిల్లలను కోల్పోయాడు, తన యొక్క ఇంటిని కోల్పోయాడు, అన్ని కోల్పోయాడు. కేవలం యోబు భార్య మాత్రం ఉన్నారు. యోబు యొక్క ఆరోగ్యం కూడా పోయింది. మరి అలాంటి పరిస్థితుల్లో యోబు చెప్పేటువంటి మాట ఏంటంటే యెహోవా ఇచ్చెను. ఇది ఒక యుక్తమైన మాట. ఎందుకు యుక్తమైన మాట అంటున్నానంటే ఎవరు దేవుడు అనేటువంటి చెప్తున్నాడండి యోబు దేవుని గురించి ఏమని చెప్తున్నానంటే దేవుడు ఇచ్చేవాడు, దేవుడు ఇచ్చేవాడు. గాడ్ ఈజ్ ఎ గివర్. దేవుడు ఇస్తాడు. మనిషి జీవితంలో ఆశీర్వాదాలు, మనిషి జీవితంలో దీవెనలు, మనిషి జీవితంలో కుటుంబం, మనిషి జీవితంలో ఒక జీవం, మనిషి జీవితంలో సేవ ఎవరిస్తారు? మనిషి ద్వారా రాదు, అది మనిషి ద్వారా రాదు, దేవుడే ఇస్తాడు. దేవుని బిడ్డలారా, యెహోవా ఇచ్చే దేవుడు. బైబిల్లో ఉన్నటువంటి దేవుడు ఎలాంటి దేవుడు అంట? యోబు అంటున్నాడు యెహోవా ఇచ్చెను, యెహోవా
ఇచ్చెను. యువర్ గాడ్ ఈజ్ ఎ గివర్. నీ దేవుడు ఇచ్చే దేవుడు. నీ దేవుని యొక్క లక్షణం ఏంటంట, దేవుని యొక్క స్వభావం ఏంటంట, యుక్తమైన మాట ఏంటంట, దేవుడు ఇచ్చేవాడు. దేవుని బిడలారా, దేవుని యొక్క లక్షణం, దేవుని యొక్క స్వభావం ఏంటిదంట, దేవుడు ఇచ్చేవాడు. అంటే యోబు జీవితంలో దేవుడే ఆస్తిని ఇచ్చాడు. యోబు జీవితంలో పేరును ఊజు దేశం అంతటిలో తూర్పు దిక్కున వారందరిలోకెల్లా యోబే గొప్పవాడు అనే పేరు వచ్చింది. ఆ పేరైనా, ఆ ఆస్తి అయినా, ఆ ఆశీర్వాదాలైనా, ఆ దీవెనలైనా, యోబు చుట్టూ ఉండేటువంటి కంచైనా, ఎవ్రీథింగ్ ఈస్ గాడ్ గివెన్, దేవుడు ఇచ్చినవి. అంటే యోబు దేవుని గురించి యుక్తమైన మాట ఏమని చెప్తున్నాడంటే, యువర్ గాడ్ ఈజ్ ఎ గివర్. నీ దేవుడు ఇచ్చే దేవుడు, నీ దేవుడు అనుగ్రహించే దేవుడు. అందుకే యాకోబు పత్రిక 1వ అధ్యాయం 17వ వచనంలో దేవుని యొక్క లక్షణం ఏంటో అక్కడ మనం చూస్తాం. యాకోబు పత్రిక 1వ అధ్యాయము 17వ వచనం. శ్రేష్టమైన ప్రతి ఈవియు సంపూర్ణమైన ప్రతి వరమును పరసంబంధమైనదై జ్యోతిర్మయుడగు తండ్రి యొద్ద నుండి వచ్చును. శ్రేష్టమైన ప్రతి ఈవి, శ్రేష్టమైన ప్రతి ఈవి, ప్రతి ఈవి, ప్రతి దీవెన ఎక్కడి నుంచి వస్తుందంట, జ్యోతిర్మయుడగు దేవుని యొద్ద నుండి. వాక్యాన్ని వింటున్న దేవుని బిడ్డలారా, నీ జీవితంలో శ్రేష్టమైన ప్రతి ఈవి ఎక్కడి నుంచి పొందుకున్నావు తెలుసా? ఈరోజు నీ జీవితంలో ఒక జీవం ఉంది, ఊపిరి ఉంది అంటే అది దేవుడిచ్చిందే. ఈరోజు నీకంటూ ఒక కుటుంబం ఉంది అంటే అది దేవుడిచ్చిందే. ఈరోజు నీకంటూ కొన్ని ఆశీర్వాదాలు ఉన్నాయి, నువ్వు మాట్లాడగలుగుతున్నావు, నువ్వు బిజినెస్ చేయగలుగుతున్నావు, నువ్వు ఇక్కడికి రాగలిగావు. ఎవ్రీథింగ్ ఈస్ గాడ్ గివెన్ బ్లెస్సింగ్. దేవుడు పర సంబంధమైనటువంటి ప్రతి ఈవైనా, భూ సంబంధమైన ప్రతి ఈవైనా దేవుని వద్ద నుండే వస్తాయి. అంటే యోబు ఏమని చెప్తున్నాడు తెలుసా? నా జీవితంలో నాకు వచ్చినవన్నీ నన్ను బట్టి కలగలేదు, నా జ్ఞానాన్ని బట్టి కలగలేదు, నాకున్న తెలివితేటలను బట్టి కలగలేదు. యెహోవా ఇచ్చే దేవుడు, యెహోవా ఇచ్చే దేవుడు. వాక్యాన్ని వింటున్న దేవుని బిడలారా, ఈరోజు దేవుడు మనతో మాట్లాడుతుంటున్నాడు. దేవుని బిడలంగా మన నోటి నుంచి ఏం రావాలి తెలుసా? ఒకవేళ నన్ను అడిగారు అనుకో, బ్రదర్ మీరు వాక్యం బాగా చెప్తున్నారు, దేవుడిచ్చింది బ్రదర్. ఒకవేళ నేను పాట పాడుతున్నాను, దేవుడిచ్చింది. ఒకవేళ నేను నిలబడి దేవుని ఆరాధించగలుగుతున్నాను, దేవుడిచ్చింది, దేవుడిచ్చిందే. ప్రతి దాని వెనక దేర్ ఈజ్ ఎ గివర్, ఇచ్చినటువంటి దేవుడు ఉంటున్నాడు. చాలా సందర్భాల్లో మనం ఏమనుకుంటాం తెలుసా? ఇది నేను చేశాను, ఇది నా వల్ల కలిగింది, ఇది నన్ను బట్టి కలిగింది. గత వారంలో మనం చూసాం, నెబుకద్నెజర్ అనే రాజు తన మనసులో అనుకుంటున్నాడు, నేను కదా ఈ పట్టణాన్ని కట్టించింది, నా ఘనత కోసం కట్టించాను కదా, నేను చేశాను, నా ద్వారా కలిగింది. దేవుడు మొత్తగా పశువులాగా గడ్డి తిన్నాడు. మనిషి గడ్డి తినేటువంటి ఒక పశువుగా మారిపోయాడు. దేవుని బిడ్డలారా, మన జీవితంలో ఏది మనం కలిగి ఉన్నా, డోంట్ సే దాట్. ఒకవేళ ఏదైనా పెళ్లి సంబంధం మనం ఫిక్స్ చేసాం, నేను చేశానండి వాళ్ళకు, నేను ముందున్నా అనొద్దు. ఆ అవకాశం దేవుడు నీకు ఇచ్చాడు. దేవుడు నీ జీవితంలో చేసిన ప్రతి దానికి జ్ఞాపకం చేసుకొని దేవుడిచ్చాడు. యోబు దగ్గర ఉన్నటువంటి లక్షణం ఏంటి తెలుసా? నా దగ్గర పోయింది అనేటువంటి చెప్పకముందు యోబు అంటున్నాడు, అసలు నా దగ్గర ఇంతకాలం ఒక ధనికునిగా, ఒక పేరు మోసిన వ్యక్తిగా, లేకపోతే ఈ తూర్పు దిక్కున్న వారందరిలోకెల్లా ఆశీర్వదించబడిన వానిగా నేను ఉండడానికి కారణం ఏంటంటే దేవుడు. దేవుని బిడ్డలారా, యుక్తమైన మాట ఏంటి తెలుసా? నా జీవితంలో నేను ఏమి కలిగి ఉన్నానో అది దేవుని ద్వారానే కలిగి ఉంది. హల్లెలూయా. దేనికి కూడా క్రెడిట్ నువ్వు తీసుకోవద్దు. దేనికి కూడా నేను చేశాను, ఇది నా ద్వారా వచ్చింది, నేను లేకపోతేనా అనేటువంటి మాట మాట్లాడావా? ఎవరు వినకపోవచ్చు. నెబుకద్నెజరు తన మనసులో అనుకున్న మాట దేవుడు విన్నాడు. ఈరోజు వాక్యాన్ని వింటున్నటువంటి దేవుని బిడ్డ, దేవుడు నీతో నాతో మాట్లాడుతున్నాడు. యోబు పలికిన యుక్తమైన మాట ఏంటి తెలుసా? యెహోవా ఇచ్చెను. రెండవదిగా యెహోవా తీసుకొనెను. అంటే దేవుడే నా ఆస్తిని నా దగ్గర నుంచి తీసుకున్నాడు, నా పిల్లలను తీసుకున్నాడు, నా ఆరోగ్యాన్ని తీసుకున్నాడు. అంటే యోబు ఇంకొక మాట చెప్తున్నాడు, దేవుడు ఇచ్చే దేవుడే కాదు, యువర్ గాడ్ ఈజ్ ఎ గాడ్ హూ ఈస్ హ్యావింగ్ ఆమ్నిపొటెన్స్. ఆయన సార్వభౌముడు, ఆయన అన్నిటినీ తన ఇష్టానుసారంగా చేసే దేవుడు. నాకు నచ్చినట్టుగా దేవుడు చేయడు, తనకు నచ్చినట్టుగా. ఎందుకు తెలుసా? నాకు నచ్చిన దగ్గర నా స్వార్థం ఉంటుంది, లేకపోతే నాకు తెలియనటువంటి ఒక నష్టం ఉంటుంది. అందుకే దేవుడు ఏం చేస్తాడు తెలుసా? తనకు నచ్చినట్టుగా చేస్తాడు. యోబు ఏమంటున్నాడు తెలుసా? నా జీవితంలో దేవుడు ఇచ్చెను, దేవుడు తీసుకొని పోయాను. ఇది చాలా లోతైన మాట. సాతాను తన దగ్గర నుంచి తీసుకున్నాడు అని యోబు చెప్పడంలే.
సాతాను తీసుకున్నాడు, లేకపోతే వాళ్ళు వచ్చి తీసుకున్నారు, వీళ్ళు వచ్చి తీసుకున్నారని చెప్పడంలే. యెహోవా ఇచ్చెను, యెహోవా తీసుకొనెను. అంటే దేవుని బిడ్డ జీవితంలో ఉండాల్సినటువంటి ఒక శ్రేష్టమైన మాట ఏంటంటే, నా జీవితంలో ఒకటి ఉందా, ఒకటి లేదా, అది దేవుడే. దానికి దేవుని బిడ్డలారా, మన జీవితంలో దేవుడు ప్రతి పరిస్థితి పైన అధికారం కలిగినటువంటి దేవుడు. అది చాలా సందర్భాల్లో మర్చిపోతూ ఉంటాం. ఈరోజు దేవుడు మనతో మాట్లాడుతుంటున్నాడు. యువర్ గాడ్ ఈస్ హ్యావింగ్ ఆల్ అథారిటీ. అన్నిటిపైన అధికారం ఉంది. ఇచ్చేటువంటి దేవుడు ఆయనే, తీసుకునేటువంటి దేవుడు కూడా ఆయనే. తీసుకునేటువంటి దేవుడు అంటే ఇక్కడ ఏమని చెప్తున్నాడంటే, దేవుడు కఠినుడు అని చెప్పడంలా, దేవుడు సాతానును అనుమతించాడు అని చెప్పడంలా, దేవుడు తీసుకున్నాడు. అంటే దేవునికి సర్వ హక్కులున్నాయి. దేవుడు నా పైన సంపూర్ణమైన అధికారాన్ని కలిగి ఉన్నాడు. పోయిన వారం కూడా ఇదే వాక్యాన్ని చూపించాను, మరొకసారి చూపిస్తాను. దానియేలు గ్రంథం 4వ అధ్యాయం, 35వ వచనం. అద్భుతమైన మాట అక్కడ మనం చూడగలం. బుక్ ఆఫ్ డానియల్ చాప్టర్ 4 వర్సెస్ 35. భూనివాసులందరూ ఆయన దృష్టికి ఎన్నిక రానివారు, ఆయన పరలోక సేన ఎడలను భూనివాసుల ఎడలను తన చిత్తము చొప్పున జరిగించువాడు. ఆయన చెయ్యి పట్టుకొని నీవేమి చేయుచున్నావని ఆయనతో చెప్పుటకు ఎవడును సమర్థుడు కాడు. అంటే ప్రభువా, నువ్వు ఏం చేస్తున్నావు, ఎందుకు ఇట్లా చేసావు, ఎందుకు ఇలా నా జీవితంలో అనుమతించావు, ఇలా ఎందుకు జరుగుతుంది అని ప్రశ్నించే అధికారం ఎవరికి లేదు. నువ్వు మాట్లాడవచ్చేమో కానీ నీ యొక్క మాటకు విలువ ఉండదు. ఎందుకంటే చేసేటువంటి అధికారం ఆయనకుంది. దేవుని బిడ్డలారా, అందుకే భూనివాసులందరూ ఆయన దృష్టికి ఎన్నిక రాని వారు. ఎవ్వరు కూడా దేవుని దృష్టిలో, ఎందుకు, మనిషి జీవితం నీటి బుడగ లాంటిది, మనిషి జీవితం గడ్డి లాంటిది. ఎప్పుడు వాడిపోతుందో ఎవరికి తెలియదు, ఎప్పుడు ఆ బుడ్డ పగిలిపోతుందో, ఆ బుడగ పగిలిపోతుందో తెలియదు. దేవుడు నిత్యుడు, మనిషి తాత్కాలికమైన వాడు. అందుకే దేవుడు అంటున్నాడు, భూలోకంలో మనిషి ఎన్నిక రానివాడు. కానీ ఆ నెక్స్ట్ లైన్ చూడండి, ఆయన పరలోక సేనెడలను భూనివాసులెడను తన చిత్తము చొప్పున జరిగించువాడు. తన చిత్తము చొప్పున దేవుడు జరిగిస్తాడు. ఈరోజు దేవుడు మనతో మాట్లాడుతున్నాడు. మొదటిగా దేవుడు ఇచ్చేవాడు. అది యోబు పలికినటువంటి యుక్తమైన మాట. ఒకవేళ అతని జీవితంలో ఒకటి సాతాను తీసుకున్నాడు వాస్తవానికి, కానీ దేవుని అనుమతిని బట్టే వాడు తీసుకున్నాడు సాతాను, లేకపోతే తీసుకోడు. అంటే ఒక మాట చెప్తున్నాడు, నా పైన సర్వాధికారాలు ఎవరికి ఉన్నాయంటే దేవునికే ఉన్నాయి. మన జీవితం పైన సర్వాధికారం మనకు లేదండి, మనకు లేదు. ఇది తెలుసుకుందాం. మనం చాలా సందర్భాల్లో దేవుని అడుగుతాం, ఏం ప్రభువా నాకు ఇవ్వవే, ఏం ప్రభువా నా ప్రార్థనకు జవాబు ఇవ్వవే, ఏం ప్రభువా నన్ను పట్టించుకోవే, ఏం ప్రభువా మా ఇంట్లో కార్యాలు జరిగించవే అని దేవుని మనం గదమాయిస్తాం, లేదా దేవుని మనము గద్దిస్తాం కదా. నెవర్ టు డూ దాట్. ఆయన ఎవరు తెలుసా? నీకు లోబడేటువంటి దేవుడు కాదు, ఆయన సార్వభౌముడు. ఆయన తన చిత్తానికి తనకు నచ్చిన విధానంలో చేసేటువంటి దేవుడు. కానీ అందులో ఒక శ్రేష్టత ఉంటుంది. దేవుడు ఒకటి ఇచ్చాడు, ఒకటి తీసుకున్నాడు అంటే అందులో ఒక శ్రేష్టత ఏదో ఉంటుంది. అది ఎన్నడూ మర్చిపోకూడదు. అందుకే యోబు అంటున్నాడు, నా జీవితంలో వచ్చినప్పుడు, పశువులు పుట్టినప్పుడు, నాకు ఆస్తి పెరిగినప్పుడు, అంతస్తు పెరిగినప్పుడు, పేరు వచ్చినప్పుడు, ధనికుడనే పేరు వచ్చినప్పుడు, ప్రతిరోజు మా ఇంట్లో విందు జరిగినప్పుడు, అవన్నీ దేవుడిచ్చింది. ఈరోజు నా దగ్గర నుంచి లేదా, తీసుకున్నవాడు కూడా దేవుడే. అంటే నా జీవితం పైన సర్వ హక్కులు దేవునికే ఉన్నాయి. హల్లెలూయా. మనం ఏమంటాం తెలుసా? నా జీవితం పైన నీకు హక్కు లేవు ప్రభువా, నాకు నచ్చినట్టుగా పెళ్లి జరగాలి, నాకు నచ్చినటువంటి ఉద్యోగం రావాలి, నాకు నచ్చిన టైంలోనే ఇవి జరగాలి. వీ విల్ గివ్ ఏ షెడ్యూల్ ఫర్ గాడ్. దేవునికి మనం చెప్తాం, ప్రభా ఇలా చేయి ప్రభా, ఇలా ఉండాలి ప్రభా. దేవుని బిడ్డలారా, ఎంత గొప్ప వ్యక్తి అయినా నీ నోట నుండి రావాల్సిన మాట ఏంటి తెలుసా? యేసుప్రభు పలికిన మాట, నా చిత్తము కాదు నీ చిత్తమే సిద్ధించునుగాక. మన జీవితంలో ఎంత గొప్ప ప్రార్థన చేసినా, రేపు రాత్రి మనకు ఆన్లైన్ ప్రేయర్ ఉంది. ఆన్లైన్ ప్రేయర్లో అన్ని ప్రార్థనల తర్వాత ఖచ్చితంగా ఈ ప్రార్థన చేస్తాను నేను. ఏంటంటే, మా చిత్తం కాదు ప్రభా, మనిషి యొక్క ఆలోచనలతో మేము ఏమేమో అడిగింటాం, బట్ లెట్ దై విల్ బి డన్. మీ చిత్తము సిద్ధించునుగాక. యోబు జీవితంలో ఉన్నటువంటి యుక్తమైన మాట ఏంటి తెలుసా? దేవుడు ఇచ్చే దేవుడు, దేవుడు తీసుకునే దేవుడు. అంటే సర్వ హక్కులు ఆయనకే ఉన్నాయి. దేవుని బిడ్డలారా,
యుక్తమైన మాటలు, యుక్తమైన జీవితాన్ని నేను కలిగి ఉంటాను. ప్రభు సన్నిధానంలో మనం ప్రార్థన చేద్దాం. హల్లెలూయా. పరిశుద్ధాత్మ దేవా మీకు వందనాలు. యుక్తమైన మాటలు ఎన్ని మార్లు మేము పలకక మీ హృదయాన్ని గాయపరిచామా ప్రభా, మీ సిలువ రక్తం మమ్మల్ని కడుగును గాక. అనవసరమైన మాటలు ఏం మాట్లాడామో, తన్ని బాధపరిచే మాటలు ఏం మాట్లాడామో, విశ్వాసం లేని మాటలు ఎన్ని మాట్లాడామో, ఎంతగా చికాకు చెందామో, ఎంతగా దేవుని పేరు మేము కోపగించామో, ఎంతగా దేవుని యొక్క సమయాన్ని మేము శంకించామో నాయనా. దేవా మమ్మల్ని మన్నించండి నాయనా. యోబు స్నేహితులు యుక్తమైన మాటలు మాట్లాడలేదని చెప్పావు ప్రభా. యుక్తమైన మాటలు ఎవరు మాట్లాడుతున్నారు, ఎవరు మాట్లాడలేదు గమనించే దేవా, మా జీవితంలో యుక్తమైన మాటలు రానందుకు యేసయ్యా నీ రక్తం మమ్మల్ని కడుగును గాక. దేవా ఇది మొదలుకొని యుక్తమైన మాటలు మేము పలుకుదుము గాక. యుక్తమైన మాటలు మా నోటి నుండి వచ్చును గాక. అపవాది యొక్క క్రియలు లయమగునుగాక, లయమగునుగాక, లయమగునుగాక. తండ్రి నిన్ను స్తుతిస్తున్నా, నిన్నే గణపరుస్తున్నాం. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. మా జీవ ప్రదాతో మీరే, మా రక్షణ దుర్గం మీరే, మా ప్రార్థనలకు జవాబిచ్చే దేవుడో మీరే. శ్రేష్టమైన ఏ సంబంధమైన పర సంబంధమైన దీవెనలు మాకు అనుగ్రహించే జ్యోతిర్మయుడా మీకు వందనాలు, 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 వందనాలు. యోబును రెండింతలుగా ఆశీర్వదించిన దేవా ఇప్పుడు అడుగుతున్నారు, ఎవరు ఏ వ్యాధితో ఇక్కడికి వచ్చినా వారు రెండింతల ఆరోగ్యాన్ని పొందుకొందురుగాక. ఏ దురాత్మ శక్తులతో వచ్చినా అవి యేసు నామమున తొలగిపోవునుగాక. దేవుని యొక్క ఆత్మ ఆధీనములోనికి వచ్చుదురుగాక, వచ్చుదురుగాక. అపవాది క్రియలు లయమగునుగాక, అపవాది కార్యములు విచ్ఛిన్నమగునుగాక. స్పిరిచువల్ లైఫ్, ఫిజికల్ లైఫ్, ఫ్యామిలీ లైఫ్ be visited by the power of the Almighty God. దేవుని మహాశక్తి ద్వారా వ్యక్తిగత జీవితము, కుటుంబ జీవితము, ఆరోగ్య జీవితము, ఆర్థిక పరిస్థితులు దేవుని శక్తి ద్వారా దర్శించబడును గాక. ఓ అద్భుతమైన కార్యములు ఇప్పుడే జరుగునుగాక. యేసు నామమందు కలుగునుగాక. తండ్రి మీకే వందనాలు, తండ్రి మీకే స్తోత్రము, మీకే స్తోత్రము. కుటుంబంలో డిస్టర్బెన్స్ కలిగి ఇక్కడికి వచ్చిన వారి విషయంలో అపవాది క్రియలు లయమగునుగాక. అపవాది క్రియలు ఇప్పుడే లయమగునుగాక. ప్రతి మాంత్రిక తాంత్రిక ప్రయోగం విచ్ఛిన్నమగునుగాక. యేసయ్య రక్తం ఇప్పుడు పని చేయనుగాక. ఆ మాంత్రిక ప్రయోగాలు విచ్ఛిన్నమగునుగాక. దేవుని యొక్క శక్తి పని చేయనుగాక. మీకే వందనాలు, మీకే స్తుతులు స్తోత్రాలు చెల్లిస్తున్నాం. పరిశుద్ధాత్మదేవా మీకు వందనాలు, మీకే స్తుతులు స్తోత్రాలు చెల్లిస్తూ దేవా, ఎవరి జీవితంలో తన యుక్తమైన మాటలు లేవో ఈ దినం నుంచి మా నోట ఎప్పటికీ యుక్తమైన మాటలే మీరు వినాలి ప్రభా. అలా మా జీవితాలు మార్చి మహిమను పొందుమని మీకే స్తుతులు స్తోత్రాలు మహిమ ఘనత ప్రభావాలు చెల్లిస్తూ యేసయ్య నామమందు ప్రార్థించి అడిగి పొంది ఉంటున్నాము తండ్రి, ఆమేన్. వాక్యాన్ని వింటున్నటువంటి దేవుని బిడ్డలారా, ప్రార్థన టీవీలో వాక్యాన్ని వింటున్న దేవుని బిడ్డలారా, ఈ యొక్క లైవ్ కార్యక్రమాలు చూస్తున్న దేవుని బిడ్డలారా, మీకందరికీ ఒక ప్రత్యేకమైన ప్రకటన ఇప్పుడు నేను తెలియజేస్తున్నాను. ఈ ఆదివారం నుంచి ప్రతి ఆదివారం రిడీమర్లో 3 ఆరాధనలు జరుగుతాయి. మొదటి ఆరాధన 8 గంటలకు, రెండవ ఆరాధన 10:30కు, మూడవ ఆరాధన సాయంత్రం 7 గంటలకు. సో ఈ 3 ఆరాధనలు ఇక ప్రతి ఆదివారం ఒక్కొక్క సర్వీసులో ఒక్కొక్క దేవుని నామాన్ని మనం ధ్యానం చేయబోతున్నాం. వేల కొలది దేవుని నామాలను గురించి మనము చూస్తాం బైబిల్లో. కాబట్టి దేవుని బిడలమైతే మనం ఎల్లప్పుడూ దేవుని నామాన్ని స్మరిస్తూ ఉండాలి, ఎల్లప్పుడూ దేవుని నామాన్ని స్మరిస్తూ ఉండాలి. సో కాబట్టి ఈ యొక్క వాక్యాన్ని ఆధారం చేసుకొని ప్రతి ఆదివారం 3 ఆరాధనలు దేవునికి సంబంధించిన వివిధ నామాలు, దైవ నామ ధ్యానాలు అనేటువంటిది మనం కలిగి ఉండబోతున్నాం.